శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, శాస్త్రం ప్రకారం లేదా సౌకర్యానికి సంబంధించి, సౌలభ్యానికి సంబంధించి టీవీ సెటప్ లేదా టీవీ యూనిట్ లేదా టీవీ ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలి శాస్త్రం ప్రకారం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే శాస్త్రాలు రాసేటప్పుడు టీవీ ఉందా అంటే కాదు. ప్రస్తుత కాలానికి సంబంధించి ఒక సందేహం వచ్చినప్పుడు ఆ సందేహాన్ని మనం నివృత్తి చేసుకోవాలి అంటే మనకు వచ్చినటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అంటే టీవీ యొక్క అవసరం ప్రస్తుత కాలానికి ఉంది కాబట్టి దానిని ఏ డైరెక్షన్లో మనం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటిదే ప్రశ్న. ఆ టీవీ యూనిట్కి సంబంధించి శాస్త్రం ప్రకారం ప్రామాణికం ఏమీ లేదు, కానీ ఉచ్చ నీచ స్థానాలను బట్టి, అష్టదిక్పాలకులను బట్టి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఈ మ్యాప్ను కనుక మనం గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. గృహానికి సంబంధించి గృహం లోపల లేదు, అపార్ట్మెంట్ లోపల లేదు, మన హోటల్స్ లోపల టీవీ సెటప్ కనుక ఎప్పుడైనా సరే తూర్పు భాగము లేదా ఉత్తర భాగము ఉచ్చ స్థానాలు శాస్త్రం ప్రకారం కూడా. కాబట్టి తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ టీవీ యూనిట్ను ఏర్పాటు చేసుకోవటం మంచిది. మరలా మనము తూర్పు గోడకి టీవీని పెట్టి మనం తూర్పుకి తిరిగి టీవీ చూడాలి. టీవీ అనేది పడమరకు తిరిగి ఉండాలి. ఉత్తర భాగంలో మనం టీవీ సెటప్ పెట్టుకున్నప్పుడు ఉత్తర భాగానికి చూసేటువంటి వాళ్ళు తిరగాలి, దక్షిణ భాగానికి టీవీ చూడాలి. ఒకవేళ మీకు తూర్పు ఉత్తరాలు కనుక వీలు కానప్పుడు పడమర భాగంలోనైనా సరే టీవీ సెటప్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకనగా తూర్పుకి అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు, పడమరకి అధిపతి వరుణదేవుడు, కానీ దక్షిణానికి అధిపతి యమధర్మరాజు. అంటే తూర్పుకు తిరిగి కానీ, ఉత్తరం తిరిగి కానీ, పడమర తిరిగి కానీ టీవీ అనేది చూడవచ్చు, దోషం లేదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దక్షిణ దిక్కుకు మనం తిరిగి ఉత్తరం దిక్కుకు టీవీ చూస్తూ, మనం దక్షిణ దిక్కు చూస్తూ టీవీ సెటప్ అనేది ఉత్తరాన్ని కనుక చూస్తూ ఉంటే అది దోషం అవుతుంది. కాబట్టి దక్షిణానికి సంబంధించి, దక్షిణ భాగానికి సంబంధించి టీవీ సెటప్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. సో తూర్పు భాగానికి సంబంధించి పెట్టుకోవచ్చు, దక్షిణ భాగానికి సంబంధించి టీవీ సెటప్ ఏర్పాటు చేయకూడదు. వీలు కానప్పుడు పడమర భాగానికి సంబంధించి కూడా టీవీ సెటప్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యమైన స్థానం కాబట్టి ఉత్తర భాగం అనేది బ్రహ్మాండంగా టీవీ సెటప్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీకు గనక టీవీ ఏ డైరెక్షన్లో ఉండాలి అనేటువంటి సందేహం గనక వస్తే ఈ వీడియో రూపంలో ఆ సందేహం పోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరలా వాస్తు అనేది మూఢత్వం కాదు. వాస్తు అనేది నవీన నిర్మాణ శాస్త్రం. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు గ్రహించండి, తెలుసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.